ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు థర్డ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ ఏంటంటే జనరల్ ఎంట్రీస్ అనే టాపిక్ మీకు చెప్తున్నాను. ఇందులోని జనరల్ ఎంట్రీస్లో మనకి ఏం చేస్తారంటే కొన్ని పాయింట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో దేని మీద జనరల్ ఎంట్రీలు ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం అంటే క్యాష్ రిసీవ్, క్యాష్ పేడ్. ఇక్కడ పైన రాశాను కదండి, క్యాష్ రిసీవ్ అయితే డెబిట్ చేయాలి, క్యాష్ పే చేస్తే క్రెడిట్ చేయాలి. ఇక్కడ రాశాను చూడండి, బ్రాకెట్లోని డెబిట్ అయితే డిఆర్ అని, క్రెడిట్ అయితే సిఆర్ అని రాయాలమ్మా. క్యాష్ రిసీవ్ అయితే డెబిట్, క్యాష్ పే చేస్తే క్రెడిట్. ఇక్కడ చూడండి, రైట్ జర్నల్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. మనకి ఇక్కడ 4 జనరల్ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. January 1st, 2010 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్. ఇక్కడ మనకి ఏమున్నాయంటే అండి, క్యాష్ ఒకటి ఉంది, రెండోది రమేష్. అంటే జనరల్ ఎంట్రీలో తీసుకునేటప్పుడు రెండు తీసుకోవాలండి, ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి, రిసీవ్ అనేది డెబిటా క్రెడిటా? రిసీవ్ అనేది డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ఇందులో ఏం చేయాలంటే క్యాష్ని డెబిట్ చేయాలి. మీకు చెప్పాం, డెబిట్ అయితే డిఆర్ అని రాయాలి, క్రెడిట్ అయితే సిఆర్ అని రాయాలి. డెబిట్ ఇందులో క్యాష్ని ఏం చేయాలంటే అండి, డెబిట్ డిఆర్ అని రాస్తాం. రిసీవ్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో వాళ్ళని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. అంటే ఇచ్చిన దాంట్లో మనం చూసుకోవాల్సింది డెబిట్ ఏది క్రెడిట్ ఏది అన్నది చూసుకోవాలండి. ఇందులో క్యాష్ రిసీవ్ ఆల్రెడీ చెప్పాం, రిసీవ్ అంటే డెబిట్ చేయాలి, పేడ్ అంటే క్రెడిట్ చేయాలి. January 3rd చూడండి, క్యాష్ పేడ్ టు గోపాల్. ఇక్కడ క్యాష్ పేడ్ అని ఉంది కదా, క్యాష్ పేడ్ అంటే ఏం చేయాలండి, క్రెడిట్ చేయాలన్నమాట. ఇక్కడ చెప్పాం, ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చెప్పాం, తీసుకోవాల్సిన దాంట్లో మనం ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ అనేది తీసుకోవాలి. ఇందులో 2 ఉన్నాయి, ఏంటి క్యాష్ ఒకటి, రెండోదేమో గోపాల్. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే ఇందాక దాంట్లో రిసీవ్ ఉంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేసాం. ఇక్కడ పేడ్ అంటే క్యాష్ పే చేసాం కాబట్టి క్యాష్ని ఏం చేయాలంటే అండి ఇక్కడ క్రెడిట్ చేయాలి, సిఆర్. గోపాల్ని ఏం చేస్తామంటే అండి డెబిట్ చేయాలి. రిసీవ్ అంటే క్యాష్ డెబిట్, పేడ్ అంటే క్యాష్ క్రెడిట్. ఇక్కడ చూడండి, January 5th క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్. ఇక్కడ 5,000 డిపాజిట్ చేశాడు. అంటే మనం బ్యాంకుకి వెళ్తూ ఉంటాం కదా, మన దగ్గర ఉన్నటువంటి 5,000 ఏం చేసామంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేసిన తర్వాత మన దగ్గర క్యాష్ అనేది ఉంటుంది కాబట్టి ఆ క్యాష్ అనేది బ్యాంకు వాడు తీసుకుంటాడు కాబట్టి డిపాజిట్ చేస్తే పే చేసినట్లు, విత్డ్రా చేస్తే తీసుకున్నట్లు. ఇక్కడ చూడండి అమ్మా, January 5th ఏం చేశాడంటే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ 5,000. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏంటి క్యాష్ ఒకటి, రెండోదేమో బ్యాంక్. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ చేయాలంటే చెప్పాం, డిపాజిట్ అంటే పే చేయడం, విత్డ్రా అంటే తీసుకోవడం అని చెప్పాం. ఇక్కడ డిపాజిట్ చేసాం కాబట్టి బ్యాంక్ వాడు తీసుకున్నాడు కాబట్టి ఆడికి రిసీవ్ అయింది మాట. ఇది బ్యాంక్ డెబిట్. మన దగ్గర నుండి క్యాష్ అనేది పోయింది కాబట్టి క్యాష్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. January 7 చూడండి, 7th క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్.
అంటే క్యాష్ని ఏం చేసామంటే అండి విత్డ్రా చేసాం. విత్డ్రా అంటే ఏంటంటే డ్రా చేసుకోవడం అన్నమాట. అంటే ఏటీఎం నుంచి క్యాష్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ నుండి కూడా క్యాష్ అనేది తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నాడంటే 2000 రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్. ఆ డెబిట్ క్రెడిట్ ఏంటన్నది మనకు కనిపెట్టాలి. ఇందులో క్యాష్ ఒకటి ఉంది, రెండోదేమో బ్యాంక్ ఒకటి ఉంది. విత్డ్రా అంటే చెప్పాం కదండి తీసుకోవడం అని. విత్డ్రా అంటే క్యాష్ అనేది మనకు వచ్చింది కాబట్టి క్యాష్ డెబిట్, బ్యాంక్ అనేది క్రెడిట్. అమ్మా ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది మనకి. ఏంటంటే క్యాష్ రిసీవ్ అయితే డెబిట్ చేయమని, క్యాష్ పే చేస్తే క్రెడిట్ చేయమని. డెబిట్ అంటే డిఆర్ అని రాస్తాం, క్రెడిట్ అంటే సిఆర్ అని రాయాలి. ఇక్కడ రైట్ ది ఫాలోయింగ్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. చూడండి, January 1st 2010 ఇచ్చాడు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ అనే 1000 ఇచ్చాడు. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పాం. అవి ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది తెలియాలంటే చూడండి ఒకసారి. క్యాష్ రిసీవ్ అంటే డెబిట్ అని చెప్పాం. ఇక్కడ ఏం చేసామంటే అండి క్యాష్ని రిసీవ్ అయింది కాబట్టి డెబిట్ చేసాం. రెండో వాడు ఎవడున్నాడంటే ఇక్కడ రమేష్ ఉన్నాడు కాబట్టి రమేష్ని క్రెడిట్ చేయాలి. January 3rd చూడండి, క్యాష్ పే టు గోపాల్. ఇక్కడ క్యాష్ పేడ్ అంటే క్రెడిట్ అని చేసాం. ఇక్కడ క్యాష్ పే చేసేసాం కాబట్టి గోపాల్కి, అంటే గోపాల్కి క్యాష్ వెళ్ళింది కాబట్టి గోపాల్ని ఏం చేయాలంటే ఇక్కడ గోపాల్ని డెబిట్ చేయాలి, క్యాష్ని ఏం చేయాలంటే అండి క్రెడిట్ చేయాలి. January 5th చూడండి, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ 5000. క్యాష్ డిపాజిట్ చేస్తే మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి పే చేసినట్టు మాట. పే చేస్తే క్యాష్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి, బ్యాంక్ని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. విత్డ్రా అంటే ఏంటంటే తీసుకోవాలి, తీసుకున్నాం కాబట్టి క్యాష్ డెబిట్, బ్యాంక్ ఏమో క్రెడిట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇలా చూడండి ఒకసారి. ఇక్కడ జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయమన్నాడు కదా. జనరల్ ఎంట్రీస్ టేబుల్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేయాలి. జనరల్ ఎంట్రీస్ అని హెడ్డింగ్ పెట్టి దీనికి టేబుల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ కాలంలో డేట్ రాయాలి. తర్వాత సెకండ్ కాలంలో పర్టికులర్స్ అని రాయాలి. థర్డ్ కాలంలో ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటన్నమాట. అంటే జనరల్ ఎంట్రీ రాసేటప్పుడు టేబుల్ తయారు చేసేటప్పుడు ఈ ఎల్ఎఫ్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం కాలం అనేది కొట్టాలి. తర్వాత డెబిట్ అమౌంట్ని డిఆర్ అమౌంట్ అని రాయొచ్చు, లేకపోతే డెబిట్ అమౌంట్ అని మామూలుగా రాయొచ్చు. సిఆర్ అమౌంట్ని క్రెడిట్ అమౌంట్ అని రాయొచ్చు, లేకపోతే సిఆర్ అమౌంట్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ జనరల్ ఎంట్రీ రాద్దాం. January 1st 2010 ఏమన్నాడంటే అండి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ ఎంత ఇచ్చాడండి 1000 ఇచ్చాడు. ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాయాలో చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ డేట్ అన్నాడు కదండి. డేట్ అన్న దగ్గర ఏం చేయాలంటే ఈ డేట్ అయ్యేది. ఏ డేటు January 1st 2010 అయ్యేది. January 1st 2010 డేట్ అనేది వేయడం జరిగింది. ఇందులో ట్రాన్సాక్షన్ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ 1000 ఇచ్చాడు కదా. ఇక్కడ రిసీవ్ అంటే చెప్పాం, రిసీవ్ అంటే క్యాష్ రిసీవ్ అంటే డెబిట్, క్యాష్ పేడ్ అంటే క్రెడిట్. ఇక్కడ రిసీవ్ అని ఇచ్చాడు కాబట్టి దేని డెబిట్ చేసాడండి క్యాష్ డెబిట్, రమేష్ని ఏం చేసాం క్రెడిట్. ఫస్ట్ జనరల్ ఎంట్రీ చూడండి ఏ విధంగా రాస్తున్నాను. క్యాష్ డెబిట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా. ఎవరిని క్రెడిట్ చేసామంటే ఇక్కడ రమేష్ని క్రెడిట్ చేసాం కాబట్టి క్యాష్కి పోతా పేస్ వదిలి దీని తినంగా కాకుండా ఇక్కడ అక్కడ పేరు రాయండి. ఎవడ పేరు రమేష్.
టు రమేష్ అకౌంట్. ఇక్కడ సిఆర్ అని పెట్టవలసిన అవసరం లేదు, 2 అంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి రూపీస్ ఎంత ఇచ్చాడండి, మనకి 1000 ఇచ్చాడు కదా. ఈ అమౌంట్ అనేది ఏం చేయాలంటే అండి మనకి డెబిట్లో చూపించాలి, క్రెడిట్లో అమౌంట్ రెండు వైపులా కూడా చూపించడం జరుగుతుంది అన్నమాట. క్యాష్ డెబిట్లో ఉంది కాబట్టి అమౌంట్ 1000 టు రమేష్, వీడికి కూడా క్రెడిట్లో అమౌంట్ అనేది చూపించాలి. ఇప్పుడు కూడా అమౌంట్ ఈ తినంగా వేసేయకూడదండి, క్రెడిట్ అమౌంట్ కొంత గ్యాప్ ఇచ్చి ఏం చేయాలంటే దీని తినంగా ఇది చూపించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఏం రాయాలంటే అండి బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ అని రాయాలండి. బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్. ఈ విధంగా జనరల్ ఎంట్రీ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. అమ్మా అర్థమైంది కదా. ఒకసారి చూడండి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ అని ఇచ్చాడు కదండి. ఇందులో రిసీవ్ అంటే ఏం చేస్తామంటే డెబిట్ చేయాలి. ఇక్కడ క్యాష్ డెబిట్ కాబట్టి ఇలా చూడండి క్యాష్ అకౌంట్ డేటా, క్యాష్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే మనకి రమేష్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి రమేష్ని క్రియేట్ చేయాలి. కింద ఏం చేయాలంటే బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ అని చెప్పి బ్రాకెట్లో రాయాలి. ఈ అమౌంట్ అనేది ఏం చేయాలంటే డెబిట్ అమౌంట్ 1000 డెబిట్ కాలంలోని, క్రెడిట్ అమౌంట్ 1000 క్రెడిట్ కాలంలో, రెండింటిలో కూడా అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. రెండో చూడండి ఇక్కడ డేట్ ఎంత ఇచ్చాడండి, 3rd ఇచ్చాడు కదా. క్యాష్ పేడ్ టు గోపాల్ ఎంత ఇచ్చాడండి, 2000 ఇచ్చాడు. ఇక్కడ క్యాష్ పేడ్ అంటే ఏం చేశానండి, క్యాష్ని క్రియేట్ చేశాం కదా. ఎవరు డెబిట్ చేశారండి, గోపాల్. ఇక్కడ ఎప్పుడు కూడా డెబిట్ ట్రాన్సాక్షనే ఫస్ట్ రాయాలి, క్రెడిట్ ట్రాన్సాక్షన్ దాని కింద రాయాలి. ఇక్కడ డేట్ చూడండి జనవరి 3rd అని ఇచ్చాడు కదండి. జనవరి 3rd జేఏఎన్ పెట్టండి, జనవరి. ఇక్కడ చూడండి ఫస్ట్ డెబిట్ ఎవరికి చేసామండి, గోపాల్. డెబిట్ ట్రాన్సాక్షనే ఫస్ట్ రాయాలి. గోపాల్ అకౌంట్ డేటా. క్రెడిట్ ఎవరికి చేసాం చూడండి, క్యాష్కి, టు క్యాష్ అకౌంట్. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగే అమౌంట్ అనేది డెబిట్కి క్రెడిట్కి కూడా వెయ్యాలి. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత ఇచ్చాడండి, ఇక్కడ 2000 ఇచ్చాడు కదండి. డెబిట్ కాలంలో 2000, క్రెడిట్ కాలంలో కూడా 2000 చూపించాలి. ఇక్కడ బ్రాకెట్లోని బీయింగ్ ద క్యాష్ పేడ్ టు గోపాల్ అని రాయాలి. బీయింగ్ ద క్యాష్ పేడ్ టు గోపాల్. ఓకే అండి, ఈ 2 ట్రాన్సాక్షన్స్ అర్థమైనాయి కదా. ఒకటేమో క్యాష్ రిసీవ్ అయినప్పుడు రాసాం, జనవరి 3rd ఏమో క్యాష్ పే చేసినట్లు రాసాం. అదేవిధంగా జనవరి 5th చూడండి క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్. ఇక్కడ ఏం చేశాడంటే క్యాష్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. దీనిలో మనకి దేనికి డెబిట్ దేనికి క్రెడిట్ చేసాము చూడండి. డిపాజిట్ చేస్తే క్యాష్ పే చేసినట్లు అని చెప్పాం కదండి. బ్యాంక్ వాడికి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాంక్ డెబిట్ చేస్తాం. క్యాష్ని ఏం చేయాలంటే క్యాష్ని క్రియేట్ చేయాలి. దీనికి ట్రాన్సాక్షన్ జనరల్ ట్రాన్సాక్షన్ ఏం రాయాలంటే అండి జనరల్ ఎంట్రీ జనవరి 5th. చూడండి ఇక్కడ దేనికి డెబిట్ చేసాం, ముందు బ్యాంక్ అకౌంట్ డేటా
2 దేని క్రియేట్ చేసామండి, ఇందులోనే క్యాష్ క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. 2 క్యాష్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ చూడండి 5000 ఇచ్చాడు, డెబిట్లో 5000. అదేవిధంగా డెబిట్లో ఏ అమౌంట్ అయితే చూపించామో క్రెడిట్లో కూడా సేమ్ అదే అమౌంట్ చూపించాలండి. క్రెడిట్ వైపు 5000, రెండింటిలో కూడా 5000 అనేది చూపించాలి. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాయాలంటే బీయింగ్ ద క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ అని రాయాలి. బీయింగ్ ద క్యాష్ deposited in the bank. అమ్మా అర్థమైంది కదా. జనవరి 5 ఏం చేశాడంటే వీడు క్యాష్ డిపాజిట్ ఇన్ ది బ్యాంక్ అని చెప్పాడు, 5000 ఇచ్చాడు. డిపాజిట్ చేస్తే క్యాష్ పోతుందని చెప్పాం, క్యాష్ పే చేస్తే క్యాష్ క్రెడిట్ చేయాలి, బ్యాంక్ని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాసామంటే బ్యాంక్ అకౌంట్ డేటా 2 క్యాష్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ 5000 ఇచ్చాడు కాబట్టి డెబిట్లో 5000, క్రెడిట్లో 5000 అనేది చూపించాం. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాసామంటే అండి బీయింగ్ ద క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ అని రాయాలి. తర్వాత లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏది ఇచ్చాడో చూడండి, లాస్ట్ది జనవరి 7 అని ఇచ్చాడు కదా. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. విత్డ్రా అంటే ఏంటంటే మనం డ్రా చేసుకోవడం, అంటే బ్యాంక్ నుండి మనకు క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి, బ్యాంక్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయడం జరుగుతుంది మనకి. డేట్ ఎంతో చూడండి జనవరి 7. విత్డ్రా అంటే క్యాష్ అనేది మనకు రావడం. ఇక్కడ క్యాష్ని ఏం చేయాలంటే ఫస్ట్ క్యాష్ డెబిట్, క్యాష్ అకౌంట్ డేటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాష్ మనకి బ్యాంక్ నుంచి వచ్చింది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ చూడండి ఎంత ఇచ్చాడు, 2000 ఇచ్చాడు కదండి. ఇక్కడ డెబిట్లో 2000, క్రెడిట్లో 2000 చూపించాలి. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాయాలంటే అండి నేరేషన్ బీయింగ్ ద క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. బీయింగ్ ద క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఈ విధంగా జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయాలండి. ఈ విధంగా అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే డెబిట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ రాయాలి, తర్వాత దాని కింద క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది రాయాలన్నమాట. ఫస్ట్ డెబిట్ తర్వాత క్రెడిట్. ఇక్కడ ఏం చేయాలంటే డెబిట్ ఎదురుగా డెబిట్ కాలంలో అమౌంట్ అనేది చూపించాలి. అదేవిధంగా డెబిట్లో ఎంత అమౌంట్ అయితే చూపించామో క్రెడిట్లో సేమ్ అమౌంట్ అదే అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి రైట్ జనరల్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫిబ్రవరి 1 2011 అని ఇచ్చాడు. ఇక్కడ 4 ట్రాన్సాక్షన్లు ఇచ్చాడు. క్యాష్ రిసీవ్, క్యాష్ పేడ్ అని. క్యాష్ పేడ్ టు రాధా ₹1000 ఇచ్చాడు. ఇక్కడ ఇందాక చెప్పాం కదండి క్యాష్ పేడ్ అయితే క్రెడిట్ చేయాలి క్యాష్ని, క్యాష్ రిసీవ్ అయితే క్యాష్ని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. ఇక్కడ చూడండి అంటే ఇచ్చిన దానిలో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది మనం చూపించాలి. క్యాష్ రాధా, ఇందులో క్యాష్ రాధా రెండు ఉన్నాయి. ఇక్కడ రిసీవ్ అడిగాడా పేడ్ అడిగాడా చూసుకోవాలి. క్యాష్ పేడ్ అన్నాడు కాబట్టి క్యాష్ పేడ్ అంటే క్యాష్ని ఏం చేయాలంటే అండి క్రెడిట్, క్యాష్ని ఏం చేయాలి క్యాష్ పేడ్ అంటే క్రెడిట్ చేయాలి. రాధాని ఏం చేయాలంటే డెబిట్, అంటే పే చేస్తే రాధాకి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి రాధాని డెబిట్, క్యాష్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి.
ఫిబ్రవరి 3 చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గీత. ఇక్కడ రిసీవ్ అడిగాడా పేడ్ అడిగాడండి? రిసీవ్ అడిగాడు కదా. క్యాష్ రిసీవ్ అయితే ఏం చేయాలండి? క్యాష్ని డెబిట్ చేయాలి. ఎవరి నుంచి వచ్చిందంటే మనకి క్యాష్ అనేది గీతని ఏం చేయాలంటే అండి క్రెడిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 5, 2011 అని ఇచ్చాడు కదండి. ఇందులో క్యాష్ స్వాతి 2 ఉన్నాయి. ఇక్కడ రిసీవ్ అడిగాడా పేడ్ అడిగాడా చూసుకోవాలి. ఇక్కడ పేడ్ అడిగాడు కాబట్టి పేడ్ అంటే క్యాష్ని ఏం చేయాలంటే అండి మనం క్యాష్ క్రెడిట్, స్వాతిని ఏం చేయాలంటే డెబిట్. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 7, 2011 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా. ఇక్కడ రిసీవ్ అడిగాడా పేడ్ అడిగాడా? రిసీవ్ అడిగాడు కాబట్టి క్యాష్ని ఏం చేయాలండి డెబిట్, గుప్తాని ఏం చేయాలి క్రెడిట్. అంటే జనరల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే ఆ డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి అనేది మనం తెలుసుకున్న తర్వాత జనరల్ ఎంట్రీ అనేది రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 1, 2011 క్యాష్ పేడ్ టు రాధా 1000. దీనికి జనరల్ ఎంట్రీ రాస్తున్నాను చూడండి. ఫిబ్రవరి 1, 2011 క్యాష్ పేడ్ టు రాధా. ఇక్కడ చెప్పాం కదండి, ఎప్పుడు కూడా ఫస్ట్ డెబిట్ రాయాలి, తర్వాత క్రెడిట్ రాయాలని చెప్పి. ఇందులో డెబిట్ దేనికి ఉందండి? రాధా. రాధా అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడో చూడండి, 1000 ఇచ్చాడు కదా. డెబిట్లో 1000, క్రెడిట్లో 1000 ఈ విధంగా చూపించాలి. కింద బ్రాకెట్లో నేరేషన్ ఏం రాయాలంటే అండి బీయింగ్ ద క్యాష్ పేడ్ టు రాధా అని చెప్పి నేరేషన్ రాయాలి. బీయింగ్ ద క్యాష్ పేడ్ టు రాధా. ఈ విధంగా జనరల్ ఎంట్రీ రాసాం ఫస్ట్ దానికి. ఫిబ్రవరి 3, 2011 ఏమన్నాడు చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గీత. ఇక్కడ దేనికి డెబిట్ దేనికి క్రెడిట్ చేసాం చూడండి. రిసీవ్ అంటే క్యాష్ని ఏం చేసాం డెబిట్, గీతని ఏం చేసాం క్రెడిట్. దీనికి జనరల్ ఎంట్రీ రాయండి. ఫిబ్రవరి 3 ఇక్కడ డెబిట్ చేసింది ఎవరికి? క్యాష్. క్యాష్ అకౌంట్ డేటా టు గీత అకౌంట్. ఇక్కడ అమౌంట్ చూడండి ఎంత ఇచ్చాడు. ఇక్కడ 2000 ఇచ్చాడు. డెబిట్లో 2000, క్రెడిట్లో 2000. దీనికి నేరేషన్ ఏం రాయాలంటే బ్రాకెట్లోనే బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గీత అని చెప్పి కింద బ్రాకెట్లో నేరేషన్ రాయాలి. బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గీత, రిసీవ్డ్ ఫ్రమ్ గీత ఈ విధంగా రాయాలి. ఇక్కడ చూడండి, జనవరి 5, 2011 క్యాష్ పేడ్ టు స్వాతి. రూపీస్ ఎంత ఇచ్చాడంటే 4000 ఇచ్చాడు కదా. ఇందులో దేనికి డెబిట్ దేనికి క్రెడిట్ చేసామంటే పేడ్ అంటే క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ టు స్వాతి డెబిట్. దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాయాలంటే అండి డేట్ వేయండి. ఫిబ్రవరి 5, 2011. ఇందులో డెబిట్ ఎవరికి చేసామండి? స్వాతి. స్వాతి అకౌంట్ డేటా టు క్రెడిట్ అనేది ఎవరికి చేసాం? క్యాష్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ చూడండి ఎంత ఇచ్చాడండి? 4000 ఇచ్చాడు.
డెబిట్లో 4000, క్రెడిట్ సైడ్ 4000. ఈ విధంగా చూపించాలి. కింద నేరేషన్ ఏం రాయాలంటే అండి, బీయింగ్ ద క్యాష్ పేడ్ టు స్వాతి అని చెప్పి నేరేషన్ రాయాలి. క్యాష్ పేడ్ టు స్వాతి. ఈ విధంగా నేరేషన్ రాస్తామండి. తర్వాత లాస్ట్ వన్ చూడండి, ఫిబ్రవరి 7, 2011. ఫిబ్రవరి 7, 2011. ఇక్కడ ఏమన్నాడు చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా. ఇక్కడ క్యాష్ రిసీవ్ అయింది కాబట్టి క్యాష్ అని డెబిట్, గుప్తానే క్రెడిట్. దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాస్తామంటే అండి, క్యాష్ అకౌంట్ డేటా ఎవరిని క్రియేట్ చేసేవండి ఇందులోని, గుప్తా, టు గుప్తా అకౌంట్. ఇక్కడ అమౌంట్ చూడండి ఎంత ఇచ్చాడు, 3000 ఇచ్చాడు. ఈ 3000 అనేది మనం డెబిట్ వైపు 3000, క్రెడిట్ వైపు 3000 చూపిస్తాం. దీని కింద నేరేషన్ ఏం రాయాలంటే అండి, బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా. బీయింగ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా. ఈ విధంగా జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయాలండి. ఈరోజు క్యాష్ రిసీవ్, క్యాష్ పేడ్ మీద చెప్పుకోవడం జరిగింది. రేపు నెక్స్ట్ టాపిక్ అనేది మొదలు పెడతాను. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, మీరు నోట్స్లోని జనరల్ ఎంట్రీస్ అని హెడ్డింగ్ పెట్టి ఈ టేబుల్ వేయండి. క్యాష్ రిసీవ్, క్యాష్ పేడ్, డెబిట్ డిఆర్, క్రెడిట్ సిఆర్ అని రాసి ఇప్పుడు చెప్పినటువంటి 2 సమ్లు కూడా నీట్గా నోట్స్లో నోట్ చేయండి. ఓకే స్టూడెంట్స్.